హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఒక్క మాట మాత్రం నీకోసమేనే. 2025 వచ్చినా 2026 వచ్చినా ఇయర్స్ మారొచ్చేమో కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు, ఇంకా చావదే. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఈ 3 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి లవ్ రీల్ 873 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా మీరు డౌన్లోడ్ చేసుకునే ఎఫెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేసి బ్లెండింగు, లైటిన్, స్క్రీన్ చేశారు కదా. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. నేను ప్రతిదీ డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఇదే టచ్ చేస్తే ఫుల్గా వస్తుంది. ప్లస్ మీడియా ఇది ఒక ఫోటో ఇలా జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసి ఇక్కడికి పెట్టండి. ఓకే, ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేయండి. మీకు ఈ ఎలైట్ మోషన్ కావాలనుకోండి, నేను వాడుతున్నది చాలా బాగుంది, చాలా బాగా పనిచేస్తుంది. నాకు టెలిగ్రామ్ ఉంది, అది మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది, మీ అందరికీ తెలుసు. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి మహీటెక్ ఇన్ఫోని కలిపి సెర్చ్ చేస్తే నా పేజ్ వస్తుంది. మీరు జాయిన్ అయిపోండి వెంటనే, ఎందుకంటే పిన్ లిస్ట్ ఎనేబుల్ అవ్వాలి కాబట్టి. అయిన తర్వాత ఒకటే ఉంటుంది ఎలైట్ మోషన్, చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, అర్థం చేసుకోండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా అప్డేట్ చేసుకున్నాను, మిడిల్లోకి పెట్టుకున్నాను, నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే మీ ఫోటోకి ఇవ్వండి. ఇప్పుడు నేను ఇస్తున్నట్లు మీరు ఇవ్వండి. ప్రతి ఫోటోకి మాన్యువల్గా ఈ ఎఫెక్ట్ని ఇవ్వండి. ఇలా ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత కింద మీరు ఎఫెక్ట్ వీడియో పెట్టారు కదా, దీని చివరి నొక్కి పట్టి టాప్కి డ్రాగ్ చేయండి. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసింది అయితే ఇదే. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.